ఆదిత్య బాగున్నారా? దత్యా నుంచి అలా కొద్దిగా ముందరకు వచ్చాను. మా పీతాంబర తల్లి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది గాయస్. అలా ముందరకు వస్తే సోనాగిర్, ఆల్రెడీ రైల్వే స్టేషన్ పేరు వింటారు కదా లాస్ట్ వీడియోలో, సేమ్ అదే స్టేషన్ నుంచి అలా లోపలికి 2 కిలోమీటర్ల లోపలికి వస్తే సోనాగిరిలో అతిపెద్ద అద్భుతమైన జైన్ టెంపుల్ అయితే ఉంది. మొత్తం 108 జైన్ టెంపుల్, ఒకే టెంపుల్లో 108 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే లాస్ట్లో 108th టెంపుల్ వచ్చి జైన్ ప్రభు అయితే ఉంటారనమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది. నిజంగా ఎంత మనశ్శాంతిగా ఉందంటే అంత ప్రశాంతత అయితే ఉంది. తప్పకుండా మన గ్వాలియర్లో మన స్టూడెంట్స్ అయితే ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. లాస్ట్ వరకు వెళ్తే 108th టెంపుల్, దట్ ఈస్ జైన్ టెంపుల్. ఇవన్నీ కూడా చిన్న చిన్న టెంపుల్స్ చూపిస్తా. లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది, రండి. ఓకేనా గైస్? చూడండి ఇలాంటివి చిన్న చిన్న టెంపుల్స్. ఇది వచ్చి 16th టెంపుల్. ఇలా 108th లాస్ట్ టెంపుల్ వచ్చి మన జైన్ ప్రభు అనమాట. అబ్బా ఎంత హైట్లో కట్టాడమ్మా. ఇలా వెళ్తూనే ఉండాలి. ఇట్లా చిన్న 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 టెంపుల్స్ ఇవన్నీ. గ్వాలియర్ నుంచి 65 కిలోమీటర్స్ అయితే వస్తుంది గైస్. తప్పకుండా ట్రై చేయండి. పొద్దునంతా క్లౌడీ ఉంది, సడన్గా ఎండ వచ్చేసింది. చిన్న చిన్న టెంపుల్స్ భలే ఉంది. వావ్, అతి పెద్ద టెంపుల్ జైన్ వాళ్ళది. చూడండి మొత్తం కొండపైన కట్టారు టెంపుల్ మొత్తం. వావ్, ఎంత అద్భుతంగా ఉంది చూడండి గాయస్. అక్కడ కనిపిస్తుందా పీకాక్స్? వావ్, ఇక్కడ చూడండి. గాయస్ అదిగో అక్కడ వెళ్తుంది చూడండి. వావ్, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. హాయ్, నమస్కారం. గాయస్ ఎవరైతే ఈ టెంపుల్ కట్టారో ఆయనకి నేను శతకోటి ప్రణామాలు అయితే చెత్తరిస్తున్నాను అనమాట. ఎక్కలేకపోతున్నాను గాయస్, దారుణంగా ఉంది అసలు. ఈ హైట్ చాలా బాగుంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లగాలి, ఒక పక్క ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి. అబ్బా చూడండి గాయస్ ఎంత బాగుందో. వావ్, ఎంత హైట్ ఉంది చూడండి అసలు. ఫస్ట్ క్లాస్ ఉంది గాయస్ టెంపుల్ అయితే. టెంపుల్ మస్తు ఉంది. వావ్, వ్యూ అదిరిపోయింది అసలు. గాయస్ ఎట్ లాస్ట్ 108 టెంపుల్ క్రాస్ చేసుకొని అయితే జైన్ ప్రభుని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం గాయస్. అబ్బా ఎంత ఆనందంగా ఉంది గాయస్. అలా నీడకు వచ్చేద్దాం. అమ్మయ్య, చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. గ్వాలియర్ నుంచి 65 కిలోమీటర్స్. వెరీ నైస్ గాయస్, అద్భుతంగా ఉంది. టెంపుల్ లోపలైతే ఉన్నాను. వీడియోస్ తీయకూడదు, అలా చాటుగా చూపిస్తాను చూడండి. గాయస్ దర్శించుకోండి జైన్ ప్రభు, జైన్ చంద్ర ప్రభు. గాయస్
చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. జైన్ కమ్యూనిటీలోనే అతి పెద్దమైన టెంపుల్ ఇది. అతి పెద్ద ప్రసిద్ధిగాంచిన జైన్ టెంపుల్. 108 తీర్థాల్లో ఒకటి. 108 టెంపుల్ ఉన్నాయి లోపల. ఇదొకటి. లోపల వచ్చి మెయిన్ టెంపుల్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, జైన్ కమ్యూనిటీ వాళ్ళందరిలోనే అతిపెద్దమైన టెంపుల్ ఇది. ఇక్కడ ఒక లోకల్ బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు. ఆయన్ని కలిసి ఒకసారి ఇంట్రో అయితే చేద్దాం, దీని గురించి తెలుసుకుందాం. స్థల పురాణం. नमस्ते नमस्ते, मेरा नाम आदित्य है. आपका नाम भैया? चंद्रशेखर. भैया जी आप स्थल पुराण बता सकता है इसका बारे में, क्या है ये हमारे जैन का समाज का सबसे बड़ा प्रसिद्ध मंदिर है. हाँ. और यहाँ पे सबसे बड़ी विशेषता ये है कि यहाँ पे 108 मंदिर इस पर्टिकुलर यहाँ पे स्थान पे हैं और विश्व का सबसे बड़ा तीर्थ स्थान में से एक मंदिर. आप कब से आ रहे हैं भैया इधर? यहाँ पे मैं यहाँ से जन्मा हुआ हूँ, तो मैं कभी भी अपना चक्कर लगता रहता है यहाँ पे. बहुत धन्यवाद, बहुत अच्छा लगा भैया आपसे मिलके. थैंक यू సో మచ్. బాయ్ భయ్యా. గాయస్ పైనుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇప్పుడైతే టైం వచ్చి 1 గంట అవుతుంది కాబట్టి ఇబ్బంది కొద్దిగా పర్వాలే, కానీ ఈవినింగ్ టైమ్స్ వస్తే అది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. అలా సన్సెట్ చూడొచ్చు ఇక్కడి నుంచి. గాయస్ చూడండి గాయస్, కాలు కాలిపోతున్నాయి గాయస్. ఇదే అబ్బా టెంపుల్, తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా. చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కౌంట్ వస్తుంది. ఇదే మెయిన్ టెంపుల్ ఓకేనా. ఎండ అయితే ఎక్కువ అయిపోయింది, అద్భుతంగా ఉంది. నాకైతే ఒక 40 మినిట్స్ అయితే పట్టింది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నా, దీన్ని చూద్దామని. కాలు కాలిపోతున్నాయి గైస్, అసలు పెట్టలేకపోతున్నా కింద. టోటలీ వైట్ మార్బుల్ గైస్, చేసిందంతా వైట్ మార్బులే. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది గైస్. మన గౌతమ బుద్ధుడు స్వామి ఎంత శాంతంగా ఉంటారో ఆ టెంపుల్, ఈ టెంపుల్ కూడా అంతే శాంతంగా ఉంది గైస్. నిజంగా జైన్ టెంపుల్ అసలు చాలా శాంతంగా ఉంది. గౌతమ బుద్ధ స్వామి అసలు మామూలుగా లేదు గైస్. ఇది టోటలీ వైట్ మార్బుల్ అండ్ అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టే మన యూనివర్సిటీ నుంచి దగ్గరలోనే ఉంది, 65 కిలోమీటర్లు. విజిట్ చేయండి ఓకేనా. గాయస్ నిజంగా దతియా దగ్గర ఇంత మంచి ప్లేస్ ఉందని అస్సలు తెలియదు తెలుసా. 108 టెంపుల్లో ఇదొక 50th టెంపుల్. ఇంకా 50 టెంపుల్ దిగాలి కింద. అద్భుతంగా ఉంది అసలు నిజంగా. గజరాజా వెళ్ళొస్తా, నన్ను నోట్ చేసుకో. నమస్కారం, వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్. ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్. దీనిపైన కొన్ని నెంబర్లు వేశారు. ఇది 39వ టెంపుల్ అలా. గాయస్ ఇంకా కిందకైతే దిగేశాను గాయస్. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్, తప్పకుండా విజిట్ చేయండి. అలా కిందకి దిగుతున్నప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అలా కూర్చొని పీకాక్స్ని చూడొచ్చు ఇక్కడ. ప్రశాంతమైన వాతావరణం. ఇంకా టోటలీ కిందకైతే వచ్చేసాను మనం మెయిన్ ద్వారంకైతే. గాయస్ తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. నాకైతే అద్భుతంగా అనిపించింది ఓకేనా. మన తెలుగు కమ్యూనిటీ ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి చూడండి. ఇది టెంపుల్ క్లోజింగ్ టైమ్స్ వచ్చి ఈవినింగ్ 3 వరకే అంట. ఓకే గాయస్ నేను ఉంటా మరి. మీ 2 కళ్ళతో పాటు నా పైన కూడా చూపియండి 2 కళ్ళు ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే గట్టి కొట్టేసి గంట అయితే కొట్టేయండి. ఇంకో ఒక మంచి వీడియోతో అయితే వస్తాడు మీ ఆదిత్య గాయస్. బాయ్ బాయ్.